తాకట్టులో ఉన్న గోల్డ్ విడిపించి ఈ రోజు ఆన్లైన్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 6304853377. వైసీపీ సర్కారు హయాంలో విధ్వంసం తప్ప అభివృద్ధి చేయలేదని మంత్రి నారాయణ విమర్శించారు. అన్ని మున్సిపాలిటీల్లో డబ్బు వృధా చేశారు తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. పీపీపీ మోడల్లో అభివృద్ధి చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పీపీపీ మోడల్ను తప్పుపట్టేవారు ప్రపంచమంతా ఇదే మోడల్ను అమలు చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. దాని మీద మీకు పీపీపీ మోడల్ మేము ఇచ్చాం. పీపీపీ మోడల్ ల్యాండ్స్ కానీ మున్సిపాలిటీస్లో ఉంటే ఆ ల్యాండ్స్ మీద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోండి పీపీపీ మోడల్లో, దాని మీద మీకు ఇన్కమ్ వస్తుందని ఇచ్చాం. ప్రపంచం అంతా చేసేది అదే. టెండర్ల ద్వారా ఏదో ఎవరికంటే వాళ్ళకి అలాట్ చేసి నువ్వు తీసుకొని తీసుకొని కాదు, టెండర్ పద్ధతి ద్వారా పీపీ మోడల్. ఎందుకంటే గత ప్రభుత్వం తిరుపతిలో ఏదైతే తొడా ఉందో అందరూ ఒక 14 అంతస్తుల బిల్డింగ్లు ప్లాన్ చేశారు. ఉన్న డబ్బులన్నీ దానికి ఖర్చు పెట్టి సగం ఆగిపోయింది. ఉన్న డబ్బులన్నీ దానికి ఖర్చు పెట్టారు. దాన్ని పీపీపీ మోడల్ ఇచ్చేస్తుంటే మనకి 50%, 55, 60, 40% వచ్చిండేది. ఉన్న డబ్బులు దానికి ఖర్చు పెట్టేసి ప్రజలకు అవసరమైన రోడ్లు, వాటరు, లైట్లు ఇవ్వాల. కానీ ఈ ప్రభుత్వం ప్రయారిటీ ప్రతి ఒక్కరికి చక్కగా వాటరు, డ్రైనేజెస్, రోడ్స్, లైట్స్, సాలిడ్ వేస్ట్ చేయటం. అందుకనే